ఫ్రెండ్స్ ఇక్కడ నా దగ్గర రెండు మొబైల్ ఉన్నాయి. ఒకటి వివో మొబైల్, ఇంకోటి సామ్సంగ్ మొబైల్. ఇప్పుడు నేను వివో మొబైల్ కు ఛార్జింగ్ పెడతాను. పెడితే మనకు ఇంటర్ఫేస్ చూడండి, ఇక్కడ చూడొచ్చు కొంచెం అంతా ఇలా వస్తుంది. కొన్ని మొబైల్ కు ఇక్కడికి ఛార్జింగ్ ఎక్కి ఇలా రౌండ్ గా ఛార్జింగ్ అవుతున్నట్టు ఇట్లా అయితే వస్తుంది. సరే ఇప్పుడు నేను ఈ తీసేసి నేను సామ్సంగ్ మొబైల్ కి అయితే ఇప్పుడు ఛార్జింగ్ పెడతాను. సామ్సంగ్ మొబైల్ కు ఛార్జింగ్ పెడితే ఇక్కడ చూడొచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఛార్జింగ్ 98%. దాంతోపాటు ఇక్కడ శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పింది. దాంతోపాటు నా ఒక ఫోటో చూడండి, ఇక్కడ నా ఫోటో అయితే ఇక్కడ షో అవుతుంది. మనం ఎప్పటిదాకా అయితే ఛార్జింగ్ పెడతామో సేమ్ అప్పటిదాకా ఈ యొక్క ఫోటో ఇలాగే ఉంటుంది. ఈ ఫోటో కాదు, మీ ఫ్రెండ్ది, మీ వైఫ్ది, మీ యొక్క పిల్లలది, మీది, ఇంకేదన్నా మీకు నచ్చిన ఫోటో, 3D ఫోటో, 4K ఇంకా ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇలా కాదు ఇంకా ఇంతకంటే డిఫరెంట్ అయితే మీరు యానిమేషన్స్ దాంతోపాటు మీ యొక్క ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో మనం తెలుసుకున్నాం ఎలా పెట్టుకోవాలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం దానికోసం మన మొబైల్ ఉన్న ప్లే స్టోర్ ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ మనం సెర్చ్ లో ఒక అప్లికేషన్ పేరు సెర్చ్ చేయాలా. బ్యాటరీ ఛార్జింగ్ ఫోటో అని చెప్పి సెర్చ్ చేయాలా. సెర్చ్ చేస్తే మనకు ఒక బ్యాటరీ ఛార్జింగ్ ఫోటో అయితే వస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క ఫోటో వచ్చింది, ఈ యొక్క అప్లికేషన్ వచ్చింది. దీన్ని మనము బ్యాటరీ ఛార్జింగ్ ఫోటోను మనము ఇన్స్టాల్ చేసుకోవాలా. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకొని మనము ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సింపుల్గా ఏం లేదు, ఒకసారి మనము మన మొబైల్ ఉన్న నెట్ని అయితే ఆపేద్దాము. యాడ్స్ వస్తాయి కాబట్టి మనం నెట్ని ఆపేయాలి, యాడ్స్ వస్తాయి కాబట్టి. ఓకేనా, ఇలా మనము ఆన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని చెప్పింది. చూడండి, క్రియేట్ ఇమేజ్ అని చెప్పింది. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. మనము క్లిక్ చేసి అలో పైన క్లిక్ చేయాలా. ఓకేనా, ఇక్కడ అప్లికేషన్కి మనము పర్మిషన్ అలో చేయాలా. మనం ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ ఉంది చూడండి, నాట్ అలో అని చెప్పింది కదా. బ్యాటరీ ఛార్జింగ్ ఫోటో పైన క్లిక్ చేసేసి అలో పైన క్లిక్ చేద్దాం. ఈ యొక్క ఆప్షన్ ఆన్ చేద్దాం, చేసి బ్యాక్ ఇచ్చేద్దాం. మళ్ళీ బ్యాక్ ఇచ్చేసిన తర్వాత దీనివల్ల మనము ఇక్కడ విల్ యూసింగ్ ద యాప్ అని దీనిపైన క్లిక్ చేసి అలో చేద్దాం. మళ్ళీ అలో చేద్దాం. అండ్ ఇక్కడ మనకు ఫోటో గ్యాలరీ అని చెప్పి వస్తుంది. చూడండి, గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో కావాలనుకుంటే డైరెక్ట్ ఫోటో అనుకుంటే మనకు ఫోటో అయితే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫోటో అయితే తీస్తాను మీకోసం ఓన్లీ. ఓకే, ఫోటో అయితే తీసేసి అండ్ కనిపిస్తుందా, దీన్ని ఓకే పైన క్లిక్ చేద్దాం. దీన్ని ఇంకా రొటేట్ ఇట్లా అంటే మళ్ళీ తీయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు. ఓకే అనుకుంటే ఓకే పైన క్లిక్ చేద్దాం. ఓకేనా, దీన్ని మనము ఇలా క్రాపింగ్ ఇది అది చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ కొన్ని యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కలర్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ టెక్స్ట్ కూడా మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ పేరు శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు కాబట్టి SRIYA శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు. అండ్ దీన్ని మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. సరేనా, మీకు ఇష్టం ఉన్న లాగా చేసుకుని అంత లాస్ట్కు అంత అయిపోయిన తర్వాత సింపుల్గా ఏం లేదు, దీనిపైన క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ సేవ్ అని చెప్పింది కదా, సేవ్ పైన క్లిక్ చేద్దాం. అండ్ మళ్ళీ వాంట్ టు సేవ్ దిస్ ఇమేజ్. ఓకే, క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది. అండ్ మనకు ఈ యొక్క కలర్ ఉంది కదా, ఈ యొక్క కలర్ను మనం ఎక్కువ తక్కువ ఇది పెంచుకోవచ్చు. ఓకే, అన్నీ అయిపోయిన తర్వాత మనము టిక్ మార్క్ పైన క్లిక్ చేద్దాం. ఓకే సెట్. ఇప్పుడు మనం ఒకసారి ఛార్జింగ్ పెడదాం. ఓకేనా, ఛార్జింగ్ పెడితే మనకు ఫోటో ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఓకేనా, ఏమంటే లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. చూడొచ్చు మనకి ఇక్కడ నేను ఫోటో ఇలాగే తీసిన. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 91% ఛార్జింగ్ ఉంది, కనిపిస్తుందా. అండ్ ఇక్కడ ఛార్జింగ్ ఆన్ అని చెప్పింది. శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి పేరు రాసాను ఇంతకుముందు, అది ఉంది. దాంతోపాటు ఈ మధ్యలో మీద ఒక కెమెరాతో ఫోటో తీస్తున్నాను, అలాగే పెట్టాను మొబైల్ కెమెరా, అలాగే పెట్టాను, అలాగే తీసాను మన ఫోటో. చూడండి, ఇలాగే మనకు 91%, 90 to 100% వరకు మనకి ఇలా ఎప్పుడైనా సరే మనం తీద్దాం. ఒకసారి తీద్దాం, పోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం, మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం. చూడొచ్చు, ఇలా మనకు మన యొక్క లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. ఇలా మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకు కొన్ని యానిమేషన్లు ఉంటాయి. మనకు డిఫరెంట్ స్కిల్ చూడొచ్చు, డిఫరెంట్ యానిమేషన్స్ కొన్ని మొబైల్లో. కాకపోతే మనం ఇక్కడ ఈ యొక్క యాప్ను యూజ్ చేసి మనము ఇలా అయితే మనకు నచ్చిన ఫోటోస్ మీ వైఫ్ది కానీ, మీ అమ్మది కానీ, డాడీది కానీ, మీ పిల్లలది కానీ, మీది కానీ, ఇంకేదైనా హీరోయిన్ కానీ, హీరోది కానీ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. వాచింగ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్.